టేస్టీగా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్, అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, హోల్ గరం మసాలాస్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. అది వేగిపోయాక నీట్గా కడిగేసుకున్న చికెన్ని వేసుకోవాలి. దీంట్లోకి ఒక టమాటో, పసుపు, తగినంత కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి పుదీనా, కొత్తిమీరని వేసేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. 1 కప్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇక రైస్ ఆల్రెడీ ముందే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను నేను. 1 కప్పు వరకు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక తీసేసుకుంటే మనకు టేస్టీగా చికెన్ పులావ్ అయితే రెడీ. చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ సూప్తో అయినా రైతాతో అయినా చాలా బాగుంటుంది.